హలో ఈరోజు మనం అద్దిరిపోయే పన్నీర్ కుక్కర్ బిర్యానీ తయారు చేస్తున్నాం అనమాట. అయితే కుక్కర్ కొత్తదండి, మా అత్త ఫుల్ ఖుష్. నేను తీసుకుంది ఇండస్ వ్యాలీ నుండి. ఇండస్ వ్యాలీ వాళ్ళవి ఇప్పుడు ఎక్కువగా నేను కిచెన్లో థింగ్స్ తెచ్చుకుంటున్నాను, వాడుతున్నాను, రివ్యూ కూడా ఇస్తున్నాను. ఇదొకటి. అండ్ ఈ కడాయి, మా ఇంట్లో కడాయి బాగాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా, కొత్త కడాయి వచ్చేసింది. దీంట్లో చిన్న సైజు లాస్ట్ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఇది క్యాస్ట్ ఐరన్ అనమాట, మంచిగా బందోబస్తు అంటాం కదా అలా ఉంటుంది. చాలా థిక్గా, అసలు ఇందులో వేసిన తర్వాత ఏవైనా థింగ్స్ తొందరగా మాడవు. ఫస్ట్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది, కుకింగ్ అయితే ఈవెన్గా అవుతుంది. ఇది 3 ప్లే కోటింగ్ ఉంటుందండి. స్టీల్ ప్యాన్లో కుక్ చేయడానికి చాలామంది ఆలోచిస్తారు. చూడండి ఇది ఎంత థిక్గా ఉందో. మనం ఫాస్ట్గా కొంచెం పెద్ద మంటలో పెట్టినా, ఫాస్ట్గా కుక్ చేసినా కింద ఏం మాడదు. ఇందులోనే మనం అన్నీ వేసేసి డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్యాన్స్ కావాలి అన్నా, కడాయి కావాలి అన్నా, కుక్కర్స్ ఈ సైజులో ఉన్న ఇంకా చిన్న సైజులో కూడా మనకు ఉంటాయి. ఇడ్లీ స్టీమర్ అయితే సూపర్ ఉందండి, వెజిటేబుల్ స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏవైనా థింగ్స్ తెచ్చుకున్నప్పుడు అందులో కుక్ చేయడం చాలా బాగుంటుంది. అంటే కొత్త వాటి మీద కుక్ చేయడం మనకి ఇష్టం కదా. ఈరోజు కుక్కర్లో నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను రండి. మీరు కూడా ఇండస్ వ్యాలీలో ఏమైనా బుక్ చేయాలి అనుకుంటే స్వప్న వైట్లా అనే కూపన్ యూస్ చేస్తే కనుక మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ రివ్యూస్ కూడా చూడండి. నేను చెప్పాననే కాదు, రివ్యూస్ చూసి బై చేసుకోండి. ఈ మధ్య ఎక్కువగా చాలామంది ఇండస్ వ్యాలీ కొంటున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. మంచి బిర్యానీలు కూడా చేసేయచ్చు, అస్సలు స్టిక్ అవ్వదు. ఫస్ట్ మనం పన్నీర్ని ఫ్రై చేయాలి. పన్నీర్ని ఫ్రై చేయాలి అన్నప్పుడు కొంచెం మనం ఉప్పు వేసామనుకోండి కింద అస్సలు అంటుకోదు. అండ్ ప్యాన్ బాగా వేడెక్కాలి. ప్యాన్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే పన్నీర్ కింద అంటుకుంటుంది. సో ప్యాన్ బాగా వేడెక్కాలి. కొంచెం ఉప్పు వేసాం, ఆయిల్ కూడా వేసాం. ఫస్ట్ పన్నీర్ని వేసి మనం ఫ్రై చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసేసుకోండి. మంచి ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ వచ్చే వరకు. బ్యాచ్లుగా చేస్తున్నాను. ఒకటేసారి వేసేసామనుకోండి సరిగ్గా ఫ్రై అవ్వదు. కావాలంటే పక్కన ప్యాన్ పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఒకటే దాంట్లో చేసేస్తున్నాను అనమాట, 1 పాట్ లాగా. ఇలా కొంచెం పన్నీర్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ మంచిగా స్టిక్ అవ్వకుండా ఫ్రై అవ్వాలి అంటే పెద్ద మంటలో ఫస్ట్ ప్యాన్ మంచిగా వేడవ్వాలి. చల్లగా ఉంటే కింద స్టిక్ అయిపోతుంది. ఈవెన్ నాన్ వెజ్ని ఫ్రై చేసినా సరే చల్లగా ఉండకూడదు, వేడిగా ఉండాలి ప్యాన్ ఎప్పుడు. ఈవెన్ నాన్ వెజ్ కుక్ చేసినా సరే ప్యాన్ ఎప్పుడు వేడిగా ఉండాలి. పన్నీర్ని ఫస్ట్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అంటే ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్త సాజీరా, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసి వీటిని కాస్త వేగనివ్వండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బట్ పన్నీర్ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలండి, లేకపోతే అదే స్మెల్ వస్తుంది. కొద్దిగా పసుపు. ఇది పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు. మామూలుగా అయితే పులావ్ స్టైల్లో చేస్తున్న బిర్యానీ. అల్లం వెల్లుల్లి పసుపు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేయండి. ఇందులో వేసిన తర్వాత కాస్త కారం. ఇది షాహీ బిర్యానీ మసాలా అని మనకి దొరుకుతుంది, ఏ కంపెనీలో అయినా దొరుకుతుందండి. షాహీ బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. అది పన్నీర్ బిర్యానీ అయినా, మటన్ చికెన్ బిర్యానీ కూడా. సో ఇది 1 స్పూను వేస్తున్నాం బిర్యానీ మసాలా. అలాగే కాస్త గరం మసాలా. ఇంకా ఉప్పు ఇందాక వేసాను కానీ అది సరిపోదు, సో రైస్కి సరిపడా ఉప్పు వేయాలి. వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ విరగకుండా ఇలా కలిపేయండి మెల్లిగా. ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి అంత తొందరగా విరగవు.
ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు, వేసేసి మెల్లిగా మిక్స్ చేయండి. కొంచెం ఆ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి బాగా పట్టుకోవాలి. కానీ ఎక్కువ కలపకండి, జస్ట్ ఇలా మీరు తిప్పుతూ ఉంటే అది మిక్స్ అయిపోతూ ఉంటుంది. పీసెస్ విరగకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు కింద స్టిక్ అవ్వదండి. కుక్కర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇలా కాస్త కుక్ అయిన తర్వాత, మసాలాలో పన్నీర్ కాస్త కుక్ అయిన తర్వాత, ఇప్పుడు నేను నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఒక 1 అవర్ ముందే నానబెట్టేశాను. బాస్మతి బియ్యం ఇందులో వేయాలి. వేసేసి ఇలా సెట్ చేసేసుకోండి. సెట్ చేసిన తర్వాత దీంతో 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. సో దీంతో మనం 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పెరుగు తేమ ఉంది కాబట్టి కాస్త తక్కువ వేస్తున్నాను. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనం టేస్ట్ చూసుకోవాలి. ఈ వాటర్ని టేస్ట్ చూసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కాస్త పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్లు రావాలి. 3 విజిల్లు వచ్చేస్తే పర్ఫెక్ట్గా కుక్కర్ పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది. పులావ్ అన్న అనొచ్చు, బిర్యానీ అన్న అనొచ్చు. సో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. లోపల ఉన్న ప్రెషర్ పోయే వరకు అలా పెట్టేసి కుక్కర్ ఓపెన్ చేస్తే అద్భుతమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. లోపల ఉన్న ప్రెషర్ పోయింది. ఇదిగోండి, ఓపెన్ చేస్తే బిర్యానీ ఇలా ఉంటుంది. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, పూస పూసగా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోండి. ఇదిగోండి, రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొలత కరెక్ట్గా ఉండాలి. బిర్యానీకి ఎప్పుడైనా రైస్ని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా మనం కుక్కర్లో బిర్యానీ చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లో మీరు చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. రైస్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కుక్కర్ కూడా మందపాటి కుక్కర్ అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. నార్మల్ కుక్కర్లో అయితే సరిగ్గా రాదు. సూపర్ డూపర్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. దీనికి మంచి కాంబినేషన్ రైతాతో తినండి, అదిరిపోతుంది. బిర్యానీ లొల్లిలో పడి ఈరోజు నేను కమ్మలు పెట్టుకోవడం మర్చిపోయా. కామెంట్లో అడగకండి, నేను కూడా చూసుకున్నాను. మిడిల్లో మళ్ళీ పెట్టుకుంటే బాగోదు అని పెట్టుకోలేదు. సరే అండి, బాయ్.